ఇది మన చిన్నప్పటి జీవితం. ఈ టైంలో మనం పొందాలని అనుకుంటున్న జీవితం. ఎందుకు నిద్రపోవడం లేదు నాన్న? నేను నక్షత్రాలు లెక్క పెడుతున్నాను నాన్న. తిన్నావా నాన్న? రా బాబు, మేమంతా నీకోసం ఎదురు చూస్తున్నాం. అమ్మా, అక్కడ చూడు, నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నాయో. అమ్మా, ఆకలేస్తుంది. నేను అన్నం తీసుకుని వస్తాను. కుటుంబమంతా కలిసి ఇలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆకాశం కింద భోజనం చేస్తూ గడిపిన క్షణాలు. చాలా బావుంది. తాతయ్య, నాకొక కథ చెప్తావా? చెప్తాను రా బాబూ. రాజుల కథ కావాలా బాబూ, లేక ఇప్పటి కాలం కథ? ఏదైనా సరే తాతయ్య, మంచి కథ చెప్పు. మనిషి ఎలా జీవించకూడదో ఒక కథ చెప్తాను. అనగానగా ఒక ఊరు దేచవరం. ఆ గ్రామంలో రాము అనే ఒక కుర్రవాడుండేవాడు. చిన్న వయసులో ఎంతో చక్కగా ఆనందంగా ఆడుకునేవాడు. చిన్నప్పటి నుంచి వాడి అమ్మ నాన్న ఎప్పుడూ బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పేవాళ్లు. ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి చదివేవాడు. ప్రతిరోజు ఉదయం పాఠశాలకు తన స్నేహితులతో కలిసి ఆనందంగా వెళ్లేవాడు. తన తెలివితేటలతో రాము పాఠశాలలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాడు. అందరూ అతన్ని ప్రశంసించేవారు. సమయం గడుస్తూ రాము పెద్దవాడయ్యాడు. చిన్నప్పటి అబ్బాయి ఇప్పుడు ఎదగడం, కష్టపడటం, తన లక్ష్యాలను చేరుకోవడం తెలిసిన యువకుడిగా మారాడు. రాము నగరంలో ఉద్యోగం చేసుకుంటూ నెలకు 20 వేతనం సంపాదిస్తూ ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రతిరోజు రాము కష్టపడి ఉద్యోగం చేస్తున్నా రెంట్లు, బిల్లులు, అప్పులు అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు కొడుకును పొందడంతో బాధలు ఇంకా ఎక్కువయ్యాయి. అలా ఉండగా తాను సంపాదించలేకపోతున్నాడు అనే బాధతో అతని భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ బాధలో రాము తన పని మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఆఫీసులో కూడా సరిగ్గా పని చేయలేక చివరికి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. జీవితంలో అన్నీ కోల్పోయిన రాము ఆ వేదనను భరించలేక వర్షంలో ఒంటరిగా ఏడుస్తున్నాడు. జాబ్ వస్తే లైఫ్ బాగుంటుందని మా అమ్మ నాన్న చెప్పారు, కానీ అది నిజం కాదేమో. ఈ హైదరాబాద్ నాకు నచ్చలేదు. ఎందుకు అలా చెప్పారు వాళ్ళు? అడుగుతాను. అన్ని కోల్పోయిన రాము చివరికి తన ఊరు దేచవరం గుర్తొచ్చింది. తిరిగి అక్కడికే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన ఊరికి తిరిగి వచ్చిన రాము ఎవ్వరూ అతని పరిస్థితిని పట్టించుకోలేదు. కొందరు అతను చూసి నవ్వుకున్నారు కూడా. నన్నెందుకు ఇలా తప్పుగా చెప్పారమ్మా? జాబ్ వస్తే లైఫ్ బాగుంటుంది అన్నారుగా, కానీ నా జీవితం ఎలా అయిపోయింది? నేను చాలా కష్టపడ్డాను, కానీ ఏం దక్కలేదు. మమ్మల్ని క్షమించురా బిడ్డా. సమాజంలో సంతోషంగా ఉండాలంటే జాబ్ రావాలి అని అందరూ చెప్పారు. దానివల్లే గౌరవం వస్తుందని అందుకే నీకు అలా చెప్పాం. ఏమయ్యా రాము, జాబ్ లేదంటగా? భార్య కూడా వెళ్ళిపోయిందంటగా. మాటలు గుండెల్లో మిగిలిపోయాయి. గ్రామం మధ్యలోనే మొదలైన అతని నడక చివరికి అతన్ని గ్రామం బయట ఉన్న కొండవైపు తీసుకెళ్ళింది. మనసు తట్టుకోలేక అడుగు జారిపోయింది. ఒక్క క్షణంలో జీవితం కిందికి జారిపోయినట్టయింది. చివరికి ఆ ప్రాణం నిలవలేదు. ఒక ఇంటి వెలుగు ఒక క్షణంలో ఆరిపోయింది. తల్లిదండ్రుల గుండెలలో మాత్రం ఆ వెలుగు ఎప్పటికీ మిగిలింది.
అలా ఒక జీవితం చనిపోయింది బాబూ. ఇది కేవలం రాము కథ కాదు, మన సమాజం ఎలా మనుషుల్ని మార్చేస్తుందో చెప్పే కథ. అంటే సమాజం కోసం కాదు, మన కోసం బతకాలి తాత. తాత, ఈ కథ ఎక్కడిది? ఎవరి కథ ఇది? అది కథ కాదు బాబూ, మన ఇంటి కథ. అది నీ నాన్నకి అన్నయ్య కథ, నా పెద్ద కొడుకు కథ.